హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రెసిపీ కార్డ్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పీనట్ చిక్కీ అండి. ఈ పీనట్ చిక్కీకి పాకం పర్ఫెక్ట్గా వస్తే క్రంచీగా అచ్చం స్వీట్ షాప్లో లాగా ఉంటుంది. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు: పీనట్స్ 1 కప్పు, బెల్లం తురుము 1 కప్పు, వాటర్ 2 స్పూన్స్, బట్టర్ 1 స్పూన్, మీకు కావాలంటే గీ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇలాచీ పొడి 1/4 స్పూన్. ముందుగా మనం పీనట్స్ని ఇలా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలండి. ఇలా దూరగా ఫ్రై అవ్వాలి. తర్వాత మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత ఇలా పొట్టు తీసి ఒక్కో ముక్క చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో బెల్లము 2 స్పూన్స్ వాటరు వేసి ఇలా కలుపుతూ పాకం చిక్కబడుతున్నప్పుడు మనం బట్టర్ యాడ్ చేసుకోవాలండి. ఇది బాగా కలిపి మనకి ఇప్పుడు కన్సిస్టెన్సీ చేంజ్ అవుతున్నప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకోవాలండి. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాకం కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకోవాలండి. మనకి ఆ పాకం బాల్ అనేది గట్టిగా మోగాలండి, సౌండ్ రావాలి. ఇప్పుడు చూడండి, నేను వితౌట్ వాటర్ చూపిస్తాను ఒకసారి ప్లేట్లో. అది గట్టిగా సౌండ్ వస్తుందండి. ఆ కన్సిస్టెన్సీ రావాలండి పాకం. అలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం పీనట్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా పీనట్స్ అన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ పాకంలో. ఇదంతా మిశ్రమం అంతా తర్వాత ఒక ప్లేట్లో ఇలా గీ స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా గీ స్ప్రెడ్ చేసుకొని మనం ఆ పాకం అంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పాకం కొంచెం చల్లారిన తర్వాత ఇలా మార్క్స్ పెట్టుకోవాలండి. ఇలా మార్క్స్ పెట్టుకుంటే మనకి మంచిగా బద్దలుగా వచ్చేస్తాయి, స్వీట్ షాప్లో లాగా. అంతేనండి, 3 to 4 అవర్స్ తర్వాత మనకి ఇలా పల్లి పట్టి క్రంచీగా రెడీ అవుతుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తెలుగు రెసిపీ కార్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.